నాంపల్లిలో హజ్ యాత్రను ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పేదలపై అదనపు భారం పడకుండా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. మైనారిటీల సంక్షేమానికి సర్కార్ కట్టుబడి ఉందని చెప్పారు. తెలంగాణలో ఎస్ఐఆర్ పేరుతో జరిగితే దోపిడీని అడ్డుకుంటామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నాంపల్లిలో హజ్ యాత్రను ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సంక్షేమంలో మైనారిటీల వాటాను అందిస్తున్నామని చెప్పారు సీఎం. వైట్ కాలర్ జాబుల కంటే ప్రస్తుతం బ్లూ కాలర్ జాబ్స్ కి ఎక్కువ డిమాండ్ ఉందని చెప్పారు. హజ్ యాత్రికులపై ఎలాంటి భారం పడకుండా ప్రభుత్వమే చూసుకుంటుందని చెప్పారు. हमारे सरकार माइनॉरिटी भलाइयों के लिए वो फॉरेन एजुकेशन के लिए 500 लोगों को हर साल हम भेज रहे. इस साल भी 500 लोगों का अलग माइनॉरिटी का क्रिश्चियन का पहले इसमें हिस्सा थे. फॉरेन एजुकेशन के लिए भेजने के लिए अलग बना दे के आज माइनॉरिटी स्टूडेंट्स को फॉरेन एजुकेशन में भी सरकार के तरफ से हम लोग मदद दे रहे हैं. ఎస్ఐఆర్ పేరుతో తెలంగాణలో ఓట్లను తొలగించే కుట్ర చేస్తున్నారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇతర రాష్ట్రాల్లో జరిగినట్లు మన రాష్ట్రంలో జరగనివ్వబోమని చెప్పారు. మనమందరం కలిసికట్టుగా ఎస్ఐఆర్ ను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ये सरकार कुल के आपके लिए काम कर रहा है. इतना ही हम आप लोगों से कुछ नहीं मांग रहे. जब हज ही जा रहे हज में आप दुआ मांगो तेलंगाना हुकूमत के लिए, क्योंकि देश भर आप देख रहे एसआईआर से क्या हो रहा है, चुनाव में क्या हो रहा है. चुनाव में जीतने के लिए लोग कैसे कैसे बातें बोल रहे. तो हम लोग तेलंगाना में जो हुकूमत चलाए 10 साल वो किसके साथ आज तय कर लिए. హజ్ యాత్రను ప్రారంభించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పారు మినిస్టర్ అజారుద్దీన్. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. मुझे बहुत खुशी हो रही है आप लोग को जाते हुए देखता हूँ. हम लोग बहुत जो भी हज को जा रहे हैं मैं सबका बहुत मुबारकबाद देता हूँ. बट जैसा कि मैं 2-3 चीज़ें आपको बिल्कुल ज़रूर बोलूँगा. जहाँ पे आप जा रहे हैं एकदम बहुत मुक़द्दस मकाम है और स्पेशली मदीना मुनव्वरा ऐसी जगह, ऐसी मुक़द्दस जगह है और एक बहुत नाजुक जगह है. హజ్ యాత్రతో పేదలకు భారం కావద్దనే సర్కార్ నిర్ణయం తీసుకుందన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. కాంగ్రెస్ అంటేనే సెక్యులర్ పార్టీ అని చెప్పారు. మైనారిటీల సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యమని చెప్పారు షబ్బీర్ అలీ. उसके साथ सीएम साहब वहीं नहीं रुके. 5-5 लाख रुपए उन जो लोग शहीद हुए मदीने मक्के और मदीने के बीच में इस गिरेशा 5 लाख रुपए तक अदा करे हैं. तो भाइयों ये बहुत सारी चीजें हुकूमतें कर रही है. आज जो 60% 67,000 लोगों को नौकरियां दिया गया है उसके अंदर मुसलमानों का भी हिस्सा है. హజ్ యాత్రను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. మైనారిటీల సంక్షేమానికి కాంగ్రెస్ సర్కార్ కృషి చేస్తోందని చెప్పారు. बैतुल खला के कई दरवाजे होते हैं. मुज़दलिफा में हजारों लाखों लोगों का हुजूम होता है. तो ग्रुप की शक्ल में जाने से वापिस आने तक आप जिस मुकाम पर ठहरे आसानी होगी. और फिर जिस दिन आपको कंकर मारना है शैतान को तो बेहतर यह है कि आप लोग फौरन फजर के बाद मत निकलिए, रुकिए थोड़ा. जोहर के बाद जाकर आप शैतान को कंकर मारिए, धूप भी कम हो जाएगी. హజ్ యాత్రికులకు అదనంగా అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తోందని అధికారులు ప్రకటించారు. సుమారు 7,000 మందికి లబ్ధి చేకూరనుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వినయ్ రంజన్ భార్య తనుజ హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంట్లో నమ్మకస్తురాలిగా పనిచేస్తున్న నేపాలీ పని మనిషి వేసిన స్కెచ్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ప్రసాద్ నగర్ ఉన్న ఐఏఎస్ క్వార్టర్స్ లో నిన్న అర్ధరాత్రి దారుణ ఘటన జరిగింది. అధికారి భార్య తనుజను హత్య చేసి ఒక బ్యాగ్ తో ముగ్గురు పరారైనట్లు సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనుజ హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వినయ్ రంజన్ సిటీలో లేని టైం చూసుకుని ఇంట్లో పై ఫ్లోర్ లో ఉన్న పిల్లలకు చడీ చప్పుడు కాకుండా తనుజను హత్య చేశారు దుండగులు. 8 నెలలుగా ఇంట్లో నమ్మకస్తురాలిగా పనిచేస్తున్న నేపాలీ పని మనిషి వేసిన స్కెచ్ అని పోలీసులు తెలిపారు. ఈ కేసులో అసలు సూత్రధారి పని మనిషి అని ఇప్పటికే పోలీసులు నిర్ధారించారు. అయితే ఈ షాకింగ్ మర్డర్ గురించిన నిందితుల ఫోటోలు, రెక్కి నిర్వహిస్తూ ప్లాన్ చేసిన వీడియోలు, వాళ్ళు ఎలా పారిపోయారో మొదలైన పూర్తి వివరాలు అందుబాటులోకి వచ్చాయి.
జూబ్లీహిల్స్ లోని ప్రశాసన్ నగర్ లో ఉన్న ఐఏఎస్ క్వార్టర్స్ లో నిన్న అర్ధరాత్రి జరిగింది ఈ దారుణ ఘటన. అధికారి భార్య తనుజాను హత్య చేసి ఒక బ్యాగ్ తో ముగ్గురు పరారైనట్లు సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. నేపాలీ పని మనిషి కల్పనతో పాటు మరో ఇద్దరు ఈ క్రైమ్ లో పాల్పంచుకున్నట్లు తెలుస్తోంది. డబ్బు ఆభరణాల కోసం తిన్నింటి వాసాలు లెక్కపెట్టడమే కాదు, అన్నం పెట్టిన ఆ తల్లిని అన్యాయంగా పొట్టన పెట్టుకుంది ఆ పని మనిషి. రంజన్ రే బెంగళూరు వెళ్లటంతో తనుజ ఇంట్లో ఒంటరిగా ఉందనే సమాచారాన్ని పని మనిషి మిగతా నిందితులకు చెప్పింది. పక్కా ప్లాన్ తో నలుగురు కలిసి హత్య చేసి పారిపోయారు. హత్యకు గల ఆధారాలను క్లూస్ టీమ్స్ సేకరించారు. ఒక క్యాప్, దానిపై ఉన్న రక్త నమూనాలు సేకరించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా వ్యాప్తంగా కలకలం రేపింది. డీజీపీ సివి ఆనంద్ ఘటనా స్థలానికి నేరుగా వెళ్లి పరిశీలించారు. హత్య చేసి ఇంటి చుట్టూ ఉన్న గోడ దూకి వెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు సిపి సజ్జనార్. ఇంటి పక్కన ఒక లోయ వంటి దారి ఉండటంతో అక్కడి నుంచి పారిపోయినట్లు చెప్తున్నారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ హత్యకు సంబంధించి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రాత్రి 2:30 హత్య జరిగిందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. నేపాలీ గ్యాంగ్ ఈ హత్య చేశారని ఆయన అన్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడుతున్నారని తెలిపారు. పిల్లలు పై ఫ్లోర్ లో ఉన్నారు. కింద ఫ్లోర్ లో ఉన్న తనుజ నోట్లో గుడ్డలు కుక్కి హత్య చేసినట్లు చెప్పారు. ఈ ఆఫెన్స్ తెల్లారుజామున 2 గంటల అయిందని చెప్పి మనం అందాజు చేయడం జరుగుతుంది. దొరికిన ఆధారాలపైన ఇది ఒక నేపాలీ గ్యాంగ్ పనిచేసిందని చెప్పి మనము ప్రాథమిక అంచనా తెలియడం జరిగింది. కొన్ని క్లూస్ దొరకడం జరిగింది. ఆ క్లూస్ ఆధారపైన పోలీస్ టీమ్స్ కూడా వర్కౌట్ కావడం జరుగుతుంది. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా మీ ఇంట్లో మనం చాలా గత ఒక 2 నెలల నుంచి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తున్నాం. ఈ నేపాలీ గ్యాంగ్స్ వల్ల అప్రమత్తం ఉండండి అని చెప్పి మన దగ్గర కాకుండా బెంగళూరు, బాంబే, పుణే దేశవ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఈ ఒక నేపాలీ గ్యాంగ్ ప్రాపర్టీ ఆఫెన్స్ చేయడం జరుగుతుంది. నేపాలీ వ్యక్తులను ఎక్కువ రోజులు పనిలో ఉంచకూడదని సూచించారు. నేపాలీ గ్యాంగ్ పై పక్కా నిఘా ఉంచాలని చెప్పారు. ఇంతకుముందు కల్పన వాళ్ళ అమ్మ ఇదే ఇంట్లో పనిచేసిందని, ఆమె తర్వాత ఈ కల్పన వర్క్ లో జాయిన్ అయిందని చెప్పారు. హత్యకు సూత్రధారి కల్పన అని, కల్పనను ఏడాది క్రితం మరో నేపాలీ మహిళ పనిలో చేర్పించినట్లు చెప్పారు. ఇంట్లో ఎవరు లేనప్పుడు లేదంటే ఏదో ఫంక్షన్ వెళ్ళినప్పుడు ఇలాంటి నేరాలకి పాల్పడుతున్నారు. ఇక్కడిక్కడ మన రిటైర్డ్ డీజీ గారు బయటికి వెళ్ళినప్పుడు, వేరే ఊరికి వెళ్ళినప్పుడు ఈ ఒక ఆఫెన్స్ జరగడం జరిగింది. పిల్లలు పైన ఉండడము, మేడం కింద ఉండడంతో పైన ఉన్న పిల్లలకి తెలియలేదు. సో బయట నుంచి వచ్చి ఇక్కడ ఇంట్లో పనిచేసే ఒక లేడీతోని వాళ్ళు కాంటాక్ట్ పెట్టుకుని ఈ నేరానికి పాల్గొన్నారని చెప్పి మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. మన సీనియర్ ఆఫీసర్స్ అందరు కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టేసి డెఫినెట్లీ ఈ గ్యాంగ్ ని పట్టుకోవడానికి కృషి చేయడం జరుగుతుంది. కల్పన ఇంతకు ముందు పూణేలో పనిచేసేదని ఆమెను పనిలో చేర్పించిన మహిళ తెలిపింది. ఇంట్లో ముందు నుంచి తానే పనిచేసేదాన్నని, తన ప్లేస్ లో కల్పనను చేర్పించినట్లు చెప్పింది. పూణే నుంచి హైదరాబాద్ పిలిపించి పనిలో పెట్టించానన్నారు. నేపాల్లో తమ ఊరు పక్కనే కల్పన వాళ్ళ ఊరు ఉండటంతో పనిలో పెట్టించినట్లు సదరు మహిళ చెప్పింది. ఇక సీసీటీవీ ఫుటేజ్ లో రంజన్ రే ఇంటి దగ్గర నిందితులు రెక్కి నిర్వహించిన వివరాలన్నీ రికార్డ్ అయ్యాయి. కల్పనతో పాటు మరో 3 కలిసి రెక్కి నిర్వహించిన సీసీ ఫుటేజీ లభ్యమైంది. ఇంటి వద్ద మర్డర్ చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలో కల్పన ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 4 ప్లాన్ చేసుకుంటున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలో గుర్తించారు. సందెట్లో సడేమి అంటూ బీజేపీడు ఒకడున్నాడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్పై కేటీఆర్ సెటైర్లు వేశారు. వాడికి తెలిసింది ఒకటేనని చెప్పారు. ఇవాళ ఏ వారం, ఇవాళ ఏం దేవుడు అనేది తప్ప తెలిసిందేమీ లేదన్నారు. ప్రజల గురించి, మన కష్టం గురించి, కరెంటు గురించి తెలియదన్నారు. రైతు బతికిండా సచ్చిండా, 420 హామీలు అమలయ్యాయా ఏది అడగడం లేదన్నారు. చదువు వస్తదా, శాస్త్రం వస్తదా, మనిషి మాట్లాడతాడో ఏమో ఎవ్వరికి అర్థం కాదన్నారు. ఇసొంటి పిచ్చోని తెచ్చి మనం నెత్తి మీద పెట్టుకున్నామని చెప్పారు. ఎంతసేపు మతం పేరు మీద నెత్తి ఖరాబ్ చేయడం ఒక్కటే తెలుసన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో కేటీఆర్ మాట్లాడారు. మున్సిపాలిటీ గెలవలే, మరి ఇన్నపల్లి ఎందుకు గెలవు? ఎంపీటీసీ పెట్టినా, మండల పరిషత్ పెట్టినా, జిల్లా పరిషత్ పెట్టినా గట్టి కొట్లాడదాం. సిరిసిల్ల మున్సిపాలిటీ గెలిచినట్టు మళ్ళీ బజాయించి గెలుద్దాం. జనంలో మంచిగా లేదు.
ఇక సందిట్లో సడేమి అని బీజేపీ ఒకటి ఉన్నాడు. ఇక ఆడ ఎక్కడ ఏం లేదు, నాకు తెలిసింది ఒకటే ఒకటి. ఏమంటాడు ఒకటే ఒకటి కానీ తెలిసింది, ఇవాళ ఏం వారం ఇవాళ ఏం దేవుడు. ప్రజలు లేరు, మన కష్టం తెలియదు, ఏమిట్లా ఏం తెలియదు, ఏం లేదు. కరెంటు గురించి లేదు, పంటల కొనుగోళ్ల గురించి లేదు, అసలు రైతు బతికిండా సచ్చిండా, 420 హామీలు అమలు అయినాయా కాలేదా, ఎస్సీలకు ఏం చెప్పిండు, ఎస్టీలకు ఏం చెప్పిండు, బీసీలకు ఏం చెప్పిండు, ఏదైనా ఒక నిలబెట్టిండా, ఇదేం అడగడు. ఎంతసేపు మతం పేరు మీద మతంతోని ఎంతంత ఖరాబ్ చేయాలి, ఓట్లు డబ్బులు వేయించుకోవాలి, అవతల పడాలి. గెలిచింది కదా ఎంపీ, ఏం చేసిండండి వీరినపల్లి? కేంద్ర మంత్రి కదా ఆయన, ఒక బుడ్డ బడి కట్టించింది ఎక్కడన్నా మరి ఈయనపల్లి చూపెడతారన్నా? ఆయన దత్తత తీసుకుంటారు, తత్త మాట్లాడు ఆయనకి ఏమైనా అర్థదా? చదువు వస్తుందా, శాస్త్రం వస్తుందా, ఏమైనా అర్థదా? కాదు, మనిషికి అర్థం కూడా కాదు, ఏం మాట్లాడుతులేదు. నేనేమంటున్నా అంటే ఇంకోటి పిచ్చోని చేసి పెట్టుకున్నాం మనం నెత్తి మీద, వేరే ఉద్దేశంతో అంటలేండి. అని ఒక పనికి వచ్చి ఒక పని చెప్పు, ఈయనపల్లికి చేసి. ఇప్పుడు నువ్వు కేంద్ర మంత్రి అయి 2.5 ఏళ్ళ ఒక్క పని, రూపాయి పని ఒక్కటి ఏదైనా చూపెడతావు? ఇప్పుడు గుడి కట్టాం ఎక్కడ, బడి ఎట్లా కట్టవు, గుడైనా కట్టవేనా, ఒక బుడ్డది ఎక్కడన్నా. మనం గుడి కట్టినాం, బడి కట్టినాం, అన్ని చేసినాం. మాట్లాడాలి కదా సమస్యలు ఉన్నప్పుడు, రైతుల కోసం, ప్రజల కోసం. ఏది లేదు, రావాలి అక్కడికి. ఆ దేవుడి గుడి కాడ బయట పుచ్చగా కూర్చుంటుంది, అరే భగవాన్కి నాపే దేదే బాబా అని ఒకట్లా. ఈ బ్యాచ్ వాళ్ళని నమ్మద్దు. దేవుని పేరు చెప్పి అక్షంతలు ఇచ్చి బొట్లు పెట్టి ఓట్లు వేయించుకొని అవతల పడి ఎందుకు వాళ్ళు పనికి వస్తారా? తింటాను దేనికి పనికిరాదు, ఒక్క పైసా పనికి. సరే దేవుడు వీళ్ళు పుట్టించిన దేవుడు ఇదివరకు లేడా? మనకు బొట్టు పెట్టి నీళ్ళే నేర్పించిరా? ఇదివరకు బొట్టు పెట్టుకోలేదా? ఇదివరకు దేవునికి మొక్కలేదా? ఇలా రవీంద్రరావు గారు నేను చూస్తుంటే ఇవాళ పొద్దున ఇట్లకి వెళ్ళి బయటకు వెళ్ళాము, దేవుని మొక్కి బయటకు వెళ్ళి అంటే వాళ్ళు వచ్చినాకనే ఏం చేస్తున్నాయి. మనకు ఇట్లా దేవుళ్ళ పటాలు లేవా, దేవుళ్ళ బొమ్మలు లేవా, దేవుళ్ళు లేరా, గుళ్ళు లేవా? వీళ్ళు వచ్చినాకనే అన్నీ వచ్చినాయా? హిందుత్వాన్ని వీళ్ళే కాపాడుతున్నారు, మనం అందరం చచ్చిపోయినమే. కేసీఆర్ సార్ అంత పెద్ద గుడి కట్టి, యాదగిరి గుట్ట గుడి ఒక్కరిని చూపెట్టి బీజేపీ దేశంలో గుడి కట్టినాడు. రామ మందిర్ కూడా వీళ్ళు కట్టలే, ప్రజల చందాలతో మీరు అందరు ఇస్తే కట్టారు, వీళ్ళు కట్టలేదు. కేసీఆర్ సార్ డైరెక్ట్ గా ప్రభుత్వ పైసలతో బ్రహ్మాండంగా యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని అద్భుతంగా కట్టింది. ఇప్పటికే బీపీ, షుగర్లతో ఇబ్బంది పడుతున్న మన దేశాన్ని ఒబేసిటీ కలవరపెడుతోంది. ఈ మధ్యకాలంలో యూత్తో పాటు పిల్లల్లోనూ ఒబేసిటీ బారిన పడేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 బిలియన్లకు పైగా పెద్దలు, 500 మిలియన్లకు పైగా పిల్లలు యూత్ ఒబేసిటీతో బాధపడుతున్నారు. ఒబేసిటీ బారిన పడేవారి సంఖ్య పెరుగుతుండటంతో నిమ్స్లో ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు చేశారు. నిమ్స్ ఏర్పాటు చేసిన స్పెషల్ ఒబేసిటీ క్లినిక్ పై ఎండోక్రైనాలజీ హెచ్ఓడి డాక్టర్ యానీబేట్రెస్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. నిమ్స్ హాస్పిటల్లో ఒబేసిటీ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. ఈ రోజు నుంచి ఆ సేవలు ప్రారంభించింది. అసలు ఒబేసిటీ సెంటర్ వల్ల ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి, ఎవరిని ట్రీట్ చేస్తారు, ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది ఇక్కడ, ఈ అంశాలు మనతో పాటు ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ యానీ ఉన్నారు. ఆమెను అడిగి ఫుల్ డీటెయిల్ తెలుసుకుందాం. మేడం, అసలు ఈ ఒబేసిటీ సెంటర్ అంటే ఏంటి, దీని ఎందుకోసం తీసుకొచ్చినాం, ఎవరి కోసం ఉపయోగపడుతుంది? ఇప్పుడు చూసారంటే ఒబేసిటీ అనేది చాలా పెద్ద మెడికల్ ప్రాబ్లం ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఇన్ ఇండియా మనకి మన ఫీనోటైప్ అంటే చాలా ఇది పొట్ట దగ్గర వెయిట్ ఎక్కువ రావటం. సో దానివల్ల ఏమవుతుందంటే ఇంక్రీజ్ ఇన్ ద విజరల్ ఫ్యాట్ అంటారు, గ్రంథి చుట్టి ఉన్న ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల మనకి రిస్క్ ఆఫ్ అదర్ డిజీజెస్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, మన కొలెస్ట్రాల్ రావటం, సో ఇలాంటి చాలా డిజీజెస్ రావచ్చు. సో దానికి ముందే మనం ఒబిసిటీ ఆర్ వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంది. సో ఇది ముందే మనం చూసుకోవాలి, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ప్రివెంట్ చేసుకోవాలి. సో మంచి లైఫ్ స్టైల్ అది ఫాలో చేయాలి. సో ఇదన్నీ మనకి పర్సనలైజ్డ్ కేర్ ఇవ్వడానికి ఈ ఒబిసిటీ క్లినిక్ ఈరోజు స్టార్ట్ చేశాము. సో దీంట్లో యాక్చువల్లీ పేషెంట్ వచ్చిన తర్వాత మనం హైట్, వెయిట్ చూసి బిఎంఐ అని ఒక మెజర్ చేస్తాం. బిఎం అంటే హైట్కి ఆ వెయిట్ సరిగా ఉందా లేదా అది చూడటానికి. సో దాన్ని బట్టి మనం వాళ్ళు ఒబీస్గా ఉన్నారా, ఓవర్ వెయిట్గా ఉన్నారా అని మనం క్లాసిఫై చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనం వాళ్ళు ఏమేమి తింటున్నారు అదన్నీ మనం రికార్డ్ చేసుకొని క్యాలరీ డెఫిసిట్ డయట్ అంటారు, అంటే ఒక 500 కిలో క్యాలరీస్ తక్కువ వాళ్ళు తీసుకొని కాడ ఇంకా ఒక 500 కిలో క్యాలరీస్ తక్కువ ఇవ్వాలి. సో అలాంటి పర్సనలైజ్ కేర్ ఈవెన్ ఫర్ డయట్ కూడా అది పర్సనలైజ్గా మనం డయట్ మేనేజ్మెంట్ చేయాలి. దాంతోపాటు ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూసారంటే ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువ అయిపోయింది, మోర్ ఆఫ్ సెడెంటరీ వర్క్నే చేస్తున్నాం, డెస్క్ జాబ్ చేస్తున్నాం. సో దానికోసం ఈవెన్ ఫిజికల్ యాక్టివిటీ ప్రమోట్ చేయాలి. సో అదేంటంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ అంటే ఓన్లీ వాకింగ్ మాత్రం కాదు.
సో ఆఫ్టర్ 30-35 ఇయర్స్ తర్వాత మనకు మజిల్ లాస్ అవుతుంది. సో ఈవెన్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది కూడా ఇక్కడ మనం నేర్పిస్తాము. వీ హ్యావ్ వెయిట్స్, రెసిస్టెన్స్ బ్యాండ్స్ తోటి ఎట్లా చేయాలి ఎక్సర్సైజ్ ఇంట్లోనే ఒక సెషన్ ఇచ్చి పేషెంట్స్ పంపిస్తాము. అండ్ తర్వాత ఫాలో అప్ చేస్తాం కూడా, ఇదన్నీ ఎట్లా పని చేస్తుంది, సో దీనిలో పేషెంట్స్కి ఇది వెయిట్ తగ్గుతుందా లేదా, లేదంటే మనం సెకండ్ స్టెప్ ఏదైనా మెడికేషన్స్ పెట్టాలా, అది కూడా మనం ఆలోచన చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడికి ఎవరిని రిఫర్ చేస్తుంటారు? అంటే మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు, లేకపోతే జనరల్ మెడిసిన్ ఎక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు, నేరుగా ఇక్కడికే రావచ్చా? యూజువల్గా ఎండోక్రైనాలజీ డిపార్ట్మెంట్కి వస్తారు రెఫరల్. అక్కడ నుంచి ఇక్కడ ఒబేసిటీ క్లినిక్కి మేము పంపిస్తాము. ఇనిషియల్ మెజర్మెంట్ అన్నీ అక్కడ తీసుకొని వీళ్ళకు ఓవర్ వెయిట్ ఉన్నారు, లేదంటే వెయిట్ ఎక్కువ ఉంది, అలా ఉందంటే ఇక్కడ ఈ పర్సనలైజ్డ్ మేనేజ్మెంట్ కోసం ఒబేసిటీ క్లినిక్కి పంపిస్తాం. అంటే దీంట్లో ఏదైనా మెడిసిన్ ప్రిఫర్ చేస్తారా, లేకపోతే మీరు చెప్పే ఎక్సర్సైజ్ ఇంటికాడ చేసుకుంటే సరిపోద్దా, లేకపోతే ఇంకేమైనా డైట్ సంబంధించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది ఇస్ అ బేసిస్ ఫర్ ఆల్ ఒబిసిటీ ట్రీట్మెంట్. సో లైఫ్ స్టైల్ మనం మర్చిపోకూడదు. సో డయట్ అండ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్, బట్ డిపెండింగ్ ఆన్ ద BMI, సో బాడీ మాస్ ఇండెక్స్ అని ఉంది. సో దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ వేరేలాగా ఉంటుంది. సో ఫస్ట్ 3 months మేము యాక్చువల్లీ ఎక్సర్సైజ్ అండ్ డయట్ ఇదనే ఫస్ట్ మనం ట్రై చేద్దాం. బట్ BMI కొద్దిగా ఎక్కువ ఉంది, లైక్ BMI మోర్ దెన్ 30 ఉంది, లేదంటే మోర్ దెన్ 27 విత్ అన్కంట్రోల్ డయాబెటీస్, లేదంటే హైపర్ టెన్షన్, లేదంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది. సో కొంతమంది నీ పెయిన్స్ కూడా ఎక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ వెయిట్. సో ఇలాంటి కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి మనం మెడికేషన్స్ కన్సిడర్ చేయవచ్చు. మెడిసిన్స్ ప్లస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇది రెండు చేసుకోవచ్చు. బట్ మెడికేషన్స్ నాట్ ఫర్ ఎవ్రీబడి. మనం ఇది BMI ఎట్లా ఉంది, వాళ్ళకి ఆటోమేటిక్గా వెయిట్ లాస్ చేయగలుగుతుందా, అది ఫస్ట్ అటెంప్ట్ చేయాలి విత్ న్యాచురల్ మెథడ్స్ లైక్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో ఫస్ట్ అటెంప్ట్ చేయాలి. సో అది సరిగా రాకపోతే తర్వాత మెడికేషన్స్ కన్సిడర్ చేయవచ్చు. అది కూడా BMI కట్ ఆఫ్ ఉంది, దాన్ని బట్టినే మెడికేషన్స్ ఇవ్వాలి. అంటే మీరు అన్నట్టు BMI ఎంతవరకు ఉంటే వాళ్ళు అంటే కంట్రోల్లో ఉన్నట్టు, ఒకవేళ ఎంత దాటితే వాళ్ళకు అంటే మనం ఏమైనా డేంజరస్గా మారుతుందా, ప్లస్ ఇంకేమన్నా వేరే ఇష్యూస్ కానీ, లేకపోతే హెల్త్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఇంకేమైనా ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయండి? అది బాడీ మాస్ ఇండెక్స్ అంటాము. అంటే హైట్ అండ్ వెయిట్ చూసి kg/m² వస్తుంది. సో దానికి కట్ ఆఫ్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ డిఫరెంట్ ఇండియాకు అండ్ మిగతా వెస్టర్న్ వరల్డ్కి ఇట్స్ గోయింగ్ టు బి డిఫరెంట్. సో ఇప్పుడు ఇండియన్స్కి కట్ ఆఫ్ అంటే బిట్వీన్ 23 to 25 మనకి ఓవర్ వెయిట్ కేటగిరీలో వస్తుంది. 25 పైన ఉందంటే, 25 ఆర్ మోర్ దెన్ 25 BMI ఉందంటే అది ఒబిసిటీ కేటగిరీలో వస్తుంది. బట్ మెడికేషన్స్ మనం ఇవ్వాలంటే కట్ ఆఫ్ విల్ బి హయ్యర్. సో మోర్ దెన్ 30 ఉందంటేనే మనం మెడికేషన్స్ కన్సిడర్ చేయాలి. లేదంటే 27 BMI విత్ అన్కంట్రోల్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకు, లేదంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు, వీళ్ళకి 27 పైన కూడా మెడికేషన్స్ కన్సిడర్ చేయవచ్చు. సో అంటే జనరల్గా చాలామంది మీరు అన్నట్టు ఫిజికల్ ఎక్సర్సైజ్ తగ్గిపోయింది, లైఫ్ స్టైల్లో కూడా చాలా మాడిఫికేషన్స్ వచ్చినాయి, అవన్నీ కూడా లైఫ్ స్టైల్ రెగ్యులర్ రొటీన్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అట్లాంటప్పుడు ఈ ఒబేసిటీ కానీ, ఓవర్ వెయిట్ కానీ దాని బారిన పడొద్దు అంటే పబ్లిక్ కానీ, ఎస్పెషల్లీ యూత్, లేకపోతే ఈ మధ్యకాలంలో మనకు పిల్లల్లో కూడా ఒబేసిటీ చూస్తున్నాం. సో వాళ్ళు ఇవన్నీ వీటి బారిన పడొద్దు అంటే కనుక ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లాంటి లైఫ్ స్టైల్ అనేది ఫాలో కావాలి? మోస్ట్ ఇంపార్టెంట్ డయట్. ఇప్పుడు డయట్లో కూడా మనకి ఎక్కువ జంక్ ఫుడ్ తినటం, అది ఎక్కువ షుగర్స్, యాడెడ్ షుగర్స్, అదన్నీ కొద్దిగా కట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈవెన్ క్వాంటిటీ. సో మోడరేషన్ ఇస్ ఇంపార్టెంట్. మనం ఏమి తిన్నాము, ఏది నచ్చి తిన్నామంటే కూడా మరీ ఎక్కువ తినకుండా ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్. సో మనకు ఫుడ్లో అప్పుడు కార్బోహైడ్రేట్స్ ఉంది, ప్రోటీన్స్ ఉంది, ఫ్యాట్స్ ఉంది, మైక్రోన్యూట్రియన్స్. సో ఇలాంటి క్రాష్ డయట్ ఏమో చేయకుండా మనం మామూలుగా హెల్తీ డయట్ ఫాలో చేయాలి. మోర్ ఆఫ్ వెజిటబుల్స్, మోర్ ఆఫ్ ఫ్రూట్స్. సో ఈ యాడెడ్ షుగర్స్ చాలా వరకు కట్ చేయాలి. సో అది డయట్ అండ్ ఎవ్రీడే ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఇప్పుడు చిన్నప్పటి నుంచే ఒబిసిటీ ఉందంటే మనం డయాబెటీస్ రావటం, హైపర్ టెన్షన్ రావటం ఎర్లీ ఏజ్లోనే వస్తుంది. సో అట్లాంటివి వస్తుందంటే కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంది. యంగ్ ఏజ్లో డయాబెటీస్ వచ్చిందంటే మనకు డయాబెటిక్ కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. మనం ఒబిసిటీ రాకుండా చూసుకోవాలి. అందుకే మంచి లైఫ్ స్టైల్ ఫాలో చేయాలి. సో మనం డయట్, మనం తిన్న ఆహారం అండ్ మనం ఎక్సర్సైజ్, ఇవి రెండు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. వెయిట్ తగ్గేటప్పుడు ఫ్యాట్తో పాటు మజిల్ కూడా తగ్గుతుంది. ఆ మజిల్ తగ్గకుండా అలాగే ప్రిజర్వ్ అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా స్ట్రెంత్ ట్రైనింగ్ అన్నది చేసుకోవాలి. సో దాని గురించి హెల్ప్ చేయడానికి మనకి వీళ్ళు ఉంటారు, ఎక్సర్సైజ్ స్పెషలిస్ట్, వాళ్ళు హెల్ప్ చేస్తారు. అండ్ ఆల్సో కౌన్సిలర్స్ కూడా ఉంటారు. ఎందుకంటే ఒబేసిటీ అనేది చాలా స్టిగ్మాతో కూడుకున్నది. చాలా మంది బయటకు వచ్చి చూపించుకోవడానికి కూడా భయపడతారు, అంటే చూపించుకోవాలన్నా లేకపోతే ఏమన్నా అని. సో అండ్ ఆల్సో ఒబేసిటీ ఈజ్ ఏ లైఫ్ లాంగ్ డిసీజ్ అండి. అంటే ఒక్కసారి వెయిట్ తగ్గిపోయినాక ఇంక పోతుంది అనేది ఏం లేదు. తర్వాత కూడా మళ్ళీ
లైఫ్ లాంగ్ దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. సో మెయింటైన్ చేసుకోవాలి అంటే దానికి టైం టు టైం కౌన్సిలింగ్ కూడా అవసరం. సో మా దగ్గర అలాగా కౌన్సిలర్స్ కూడా ఉన్నారు. సో అందరూ కలిసి ఒక 4 మెంబర్స్ టీమ్గా ఫామ్ అయ్యి అలాగా దానికోసం అని ఇప్పుడు మేము సపరేట్గా క్లినిక్ అని పెట్టి మెయిన్గా అవేర్నెస్ కూడా రావాలి ఎక్కువ. అంటే ఒబేసిటీ అప్పటిలాగా చూసుకుంటే ఓన్లీ ఇది ఒక కాస్మెటిక్ ఇష్యూ లాగా అనుకునేవాళ్ళు, కానీ అది జస్ట్ కాస్మెటిక్ ఇష్యూ మాత్రమే కాదు. మెయిన్గా ఒబేసిటీ అన్నది ఒకటే డిసీజ్ అని అంటాం. అంటే ఇప్పుడు డయాబెటీస్ అయితే అలాగా డిసీజో లేకపోతే మనకి హార్ట్ ఇష్యూ, అలాగనే ఈ ఒబేసిటీ కూడా ఒక డిసీజ్ బై ఇట్ సెల్ఫ్. సో అలాగా అవేర్నెస్ ఎక్కువ చేయడానికి కోసము మనం ఇలాగా ఒబేసిటీ క్లినిక్ అనేది స్టార్ట్ చేసి మనకి ఖచ్చితంగా లైఫ్ స్టైల్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకుండా చూసుకోవచ్చు. వచ్చాక లైఫ్ స్టైల్తో చాలామంది మనము తగ్గించుకొని అలాగే మెయింటైన్ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు మనకి కొత్తగా మెడికల్ ఆప్షన్స్ కూడా బాగానే ఉన్నాయి, చాలా బాగా పనిచేసే డ్రగ్స్ కూడా వచ్చున్నాయి. లైఫ్ స్టైల్లో మాడిఫికేషన్స్, డైట్ ఇట్లాంటివి ముందు ప్రిఫర్ చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళు బిఎంఐ మన ఉన్నటువంటి కండిషన్స్ కంటే దాటితే అప్పుడు మెడిసిన్ ప్రిఫర్ చేస్తారు. అప్పటి వరకు కూడా ఈ డైట్ అండ్ వీటి ఎక్సర్సైజ్తోనే వాళ్ళకు ఒక గైడెన్స్ ఇచ్చి వాళ్ళు వాళ్ళ ఒబేసిటీ కానీ ఓవర్ వెయిట్ నుంచి బయటపడేందుకు హెల్ప్ చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ కృష్ణానగర్ వరద సమస్యకు నెల రోజుల్లో పరిష్కారం చూపిస్తామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. కృష్ణానగర్లోని కాలువల్లో పూడికతీత పనులను ముమ్మరం చేశారు. స్థానిక ఎమ్మెల్యే నవీన్ యాదవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కరణంతో కలిసి పనులను పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. 1.5 కిలోమీటర్ల వరద కాలువను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎగువ ప్రాంతాలైన జూబ్లీహిల్స్, వెంకటగిరి నుంచి వచ్చే మట్టి కారణంగా సమస్య తీవ్రత పెరిగింది. వరద నీరు సాఫీగా వెళ్లేందుకు కాలువల్లో పేరుకుపోయిన పూడిక తొలగింపు చర్యలు చేపట్టింది సిబ్బంది. గతంలో కూడా మన కమిషనర్ గారు ఎలక్షన్స్కి ముందు కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది. ఎస్ఎన్డీకి ఒక ప్రపోజల్ కూడా ఉంది, అది ప్రాసెస్లో ఉంది. అండ్ హైడ్రా కమిషనర్ గారిని, జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఇమీడియట్గా ఇది వెరిఫై చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయమని చెప్పడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో అధికారులు ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయింది. మా రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి చెత్త అంతా కూడా తీపియాలనేదే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్గా మేము సార్కి చెప్పడం జరిగింది. సో ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉన్నారు. ఇది అయిన తర్వాత ఏదైతే ఇల్లుల మధ్యలో నుండి నాలా ప్రవహిస్తుందో దానికి ప్యారలల్గా ఇంకొక నాలని మెయిన్ రోడ్ వైపు కూడా ప్లాన్ చేయాలని, డిజైన్ చేయాలని మేము రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. అది కూడా ప్యారలల్గా జరుగుతుంది. దట్ విల్ టేక్ టైం. బట్ వర్షాకాలం దగ్గరలో ఉంది కాబట్టి ఈ స్టిల్ట్ అంతా కూడా దాదాపు 7-8 ఫీట్ల చెత్త కనుక బయటికి వెళ్ళిపోతే ఇక్కడ ఒక 40 to 50% ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందనే ఉద్దేశంతో అధికారులను రిక్వెస్ట్ చేసి ఈరోజు కమిషనర్స్ గారు వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ మిషన్ వాడుతున్నాం. ఎలా వీరు ఇప్పుడు వాటర్ బోర్డ్ మిషన్ వాడుతున్నారు. ఈ నాలాలో ఎస్పెషల్లీ సీసీ డ్రైన్ ఉన్న నాలాలు అక్కడ తప్పకుండా మిషన్ కూడా వాడుతున్నాం. నెక్స్ట్ జూన్ ఫస్ట్ వీక్ లోపల పూర్తిగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అన్ని పని ఫాస్ట్గానే చేస్తున్నారు. ఈరోజు కూడా ఆల్రెడీ 3 వీక్స్ ముందు చేశారు, మళ్ళీ చేసినా కూడా ఇలా ఉంటుంది. సో కంటిన్యూస్గా ఇది డౌన్ దీనిలో ఉండడం వల్ల పైగా నుంచి ఎక్కువ మనకు సిల్ట్, అదేవిధంగా ఇది కూడా వాటర్ కూడా రావడం జరుగుతుంది. సిల్ట్ బాగా అంటే మట్టి అంతా డిపాజిట్ అవ్వటము, దానివల్ల ఏదైతే క్యారింగ్ కెపాసిటీ, నాలా క్యారింగ్ కెపాసిటీ చాలా తగ్గిపోవటము, తద్వారా ఇక్కడ ఫ్లడ్డింగ్ అవ్వడానికి కూడా ఒక ప్రధానమైన కారణం ఇది. 2002లోనో 2001లోనో ఎప్పుడో ఇక్కడ డీసిల్టింగ్ ప్రాపర్గా చేశారని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. దాదాపు 20-25 ఏళ్ల దాకా ఇప్పుడు సరిగ్గా జరగలేదని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. సో ఇప్పుడు అన్నీ బ్రేక్ చేసి, అంటే ఇప్పుడు మేము ఇవన్నీ కూడా మీరు చూసారు, స్లాబ్ వేసి ఉన్నది, బ్రేక్ చేసి మొత్తం ఈ ఏరియాలో సిల్టర్ అంతా మీరు చూసారు, దాదాపు 6-7 అడుగుల లోతు దాకా సిల్ట్ ఉన్నదన్నమాట. అంటే మట్టి ఉన్నది. ఆ పూడికలంతా తీసామనుకోండి, అదంతా నీళ్లు ప్రవహిస్తుంది. తద్వారా మనకి ఇక్కడ ఏంటంటే వాటర్ ఈజీగా ప్రవహించడంతో ఇక్కడ ఫ్లడ్డింగ్ అనే దాన్ని మనం పెద్ద ఎత్తున కూడా నివారించవచ్చు. 1-2 ఇల్లులు చూసాము, అది ఏంటంటే పూర్తిగా నాలా మీద ఉన్నటువంటి అటువంటి వాటికి నోటీస్ ఇచ్చి తప్పకుండా వాళ్ళకి, ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు వాళ్ళు, దాదాపు 20-30 ఏళ్ళ నుంచి, వాళ్ళకి వెకేట్ చేయడానికి వెకేషన్ నోటీస్, యాక్చువల్గా డిమాలిషన్కి అవసరం లేదు, నోటీసులు అవసరం లేదు, కానీ బట్ వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి వాళ్ళకి వెకేషన్ నోటీస్ ఇచ్చి మేము తీయటం జరుగుతుంది. పటాన్చెరులో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు. పశువులను అక్రమంగా వాడే ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. శ్రీ రేణుక క్యాటిల్ ఫీడ్లో 40 బాటిళ్లు, లక్ష్మీకృష్ణ క్యాటిల్ ఫీడ్లో 120 బాటిళ్లు సీజ్ చేశారు. అన్ని బాటిళ్లు
అన్లేబుల్డ్గా ఉన్నట్లు గుర్తించారు. నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించారు. పాల ఉత్పత్తి పెరగడం కోసం పశువులకు యాక్సిటోసిన్ ఇంజెక్షన్లు ఇస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు అధికారులు. యాక్సిటోసిన్ దుర్వినియోగం పశువుల ఆరోగ్యానికి హానికరమని తెలిపారు. యాక్సిటోసిన్ ఇంజెక్షన్లు దుర్వినియోగం చేస్తున్న నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్లోని అంబర్పేటలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. పలు కేసుల్లో తప్పించుకుని తిరుగుతున్న షేక్ ఫైసల్తో పాటు మరో 3 అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గర 4 గ్రాములకు పైగా MDMA డ్రగ్స్తో పాటు కార్, 3 సెల్ ఫోన్లను సీజ్ చేశారు. షేక్ ఫైసల్ చాలా కాలంగా డ్రగ్స్ను తీసుకోవడంతో పాటు పెద్ద మొత్తంలో అమ్ముతున్నట్టు తెలిపారు పోలీసులు. నిందితులను కాచిగూడ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు తెలిపారు సిఐ, టీం లీడర్ భిక్షారెడ్డి, ప్రదీప్ రావు. మహిళల భద్రతపై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు మల్కాజిగిరి సిపి సుమతి. దిల్సుఖ్ నగర్ బస్టాండ్ ప్రాంతంలో మహిళలకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకున్నారని చెప్పారు. దిల్సుఖ్ నగర్కు కోచింగ్ సెంటర్లు ఎక్కువగా ఉండడంతో చాలా మంది విద్యార్థులు వస్తుంటారని, అందుకే ఈ ప్రాంతంలో ఎక్కువ ప్రొడక్టివిటీ ఉంటుందన్నారు. దిల్సుఖ్ నగర్లో హాస్టల్స్ ఉండడంతో రాత్రి సమయంలో ప్రత్యేక నిఘా పెట్టామని చెప్పారు. డ్రోన్లతో ప్రతి మూవ్మెంట్ను పర్యవేక్షిస్తామని వివరించారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు లోనవుతే వారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని హాస్టల్ నిర్వాహకులకు సూచించారు. ఇక ఎల్బీ నగర్ జోన్లో సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకురాబోతున్నామని చెప్పారు సిపి సుమతి. కమిషనరేట్ ఏరియాలోని సరూర్ నగర్ ప్రాంతము హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ రీజన్లో ఇది ప్రముఖమైన ప్రాంతము. ఎందుకంటే ఇక్కడ చాలా రెసిడెన్షియల్ కాలనీస్ ఉన్నాయి. అంతకంటే మించి ఇక్కడ మనం సెక్యూరిటీ పరంగా చాలా హై ప్రొఫైల్ ప్రాంతం ఇది. మనకు ఇది వరకు జరిగిన ఇన్సిడెంట్స్ పరంగా ఈ ప్రాంతం ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. అదే కాకుండా ఇక్కడ దాదాపుగా 30,000 మంది యంగ్ పీపుల్ నివసిస్తున్న రీజన్ ఇది. వీళ్ళందరూ కూడా టెంపరీ అకామిడేషన్స్లో, అంటే నేను హాస్టల్స్ అని ఖచ్చితంగా చెప్పలేను, టెంపరీ అకామిడేషన్స్లో ఏదో చదువుకోవడానికి కానీ రకరకాల పరీక్షలు రాయడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ యంగ్ పాపులేషన్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో పనిచేసే వాళ్ళు, చదువుకునే వాళ్ళు. ఈ ప్రాంతము పగలు రాత్రి అని లేకుండా కంప్లీట్గా చాలా రద్దీగా ఉండే ప్రాంతం ఇది. దాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది, కొన్ని శక్తులు, కొన్ని గ్రూప్స్ ఈ పిల్లలను, తర్వాత ఈ యంగ్ పాపులేషన్ని ఒక రకంగా డ్రగ్స్ బారిన పడడానికి, లేదంటే వేరే దురలవాట్ల బారిన పడడానికి ఇక్కడ ఉన్న వాతావరణము కొంత ఉపయుక్తమవుతుంది. దానివల్ల క్రైమ్ రేట్ పెరిగే ఛాన్స్ ఉందన్న ఒక ఉద్దేశంతో ఈ ఏరియాలో చాలా చిన్న క్రైమ్సే అయినాయి. కాకపోతే నివాస యోగ్యమైన ప్రాంతంలో ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదు. ప్లస్ యంగ్ పాపులేషను ప్రొడక్టివ్గా వాళ్ళ చదువు, వాళ్ళు క్రైమ్కి ప్రోన్ కాకుండా ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని మేము నేరరహిత ప్రాంతంగా చేయడానికి కొంత సరూర్ నగర్ పోలీసు, ఎల్బీ నగర్ డీసీపీ గారి ఆధ్వర్యంలో కొంత ప్రయత్నం చేయడం జరిగింది. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వాటర్ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత. సాగు యోగ్యమైన ప్రతి గుంట భూమికి ప్రాజెక్టుల నుంచి నీళ్లు ఇస్తామన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక 12 ఏళ్లలో 1 ఎకరాకు కూడా నీళ్లు రాలేదన్నారు. బీఆర్ఎస్ పాలకులే తెలంగాణకు అన్యాయం చేశారన్నారు. బీఆర్ఎస్ భేషజాలకు పోయిందన్నారు. జూరాల సోర్సు పాయింట్ను శ్రీశైలంకు మార్చి క్షమించారని నేరం చేసిందన్నారు. షాద్నగర్లో పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభలో పాల్గొన్నారు కవిత. పాలమూరుకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని కిలోమీటర్ లోతులో బొందపెట్టాలని పిలుపునిచ్చారు. తెచ్చుకున్న తెలంగాణలో అనేక కళలతో తెచ్చుకున్నాం, ఉట్టిగా తెచ్చుకోలే. ఆనాడు ఒక మాట అనుకుంటుంటే మనం, నవ్వేటోని ముంగట జారిపడొద్దు అని. మరి అలా కృష్ణా నీళ్లు మనం మలుపుకోకపోతే
ఇవాళ పొద్దున పేపర్ చదివితే ఇక్కడ ఉన్నటువంటి బుద్ధిజీవులు విద్యార్థులు ఉద్యోగాలు చదివి ఉంటారు, పేపర్లు మా ఆడబిడ్డలు చదివి ఉంటారు. ఆంధ్ర వాళ్ళు ఈ సంవత్సరం వాడుకున్న నీళ్లు 771 టీఎంసీలు ఒక్క కృష్ణా నదిలో. ఇదే సంవత్సరం తెలంగాణలో మనం వాడుకున్న నీళ్లు 221 టీఎంసీలు. పారేదేమో మన దగ్గర కృష్ణా నది, పోయేదేమో నీళ్ళు ఆంధ్రులే. ఇవాళ ఆంధ్రుల మీద లొల్లి పెడితే మనకేం రాదు, వాళ్ళతో పంచాయి చేస్తే ఏం రాదు. వాళ్ళు తెలివిగా వాళ్ళ దిక్కు వ్యవస్థలు కట్టుకున్నారు. వాళ్ళు తెలివిగా డబ్బులు అవినీతి పేరుతో తినకుండా వాళ్ళు డ్యాములు కట్టుకున్నారు, చెక్ డ్యాములు కట్టుకున్నారు, అన్నీ వేసుకున్నారు. ఇవాళ మనం కూడా అదే పని చేయాలి. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని పోగొట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కనీసం బుద్ధి తెచ్చుకోవాలి. మీ కాలంలో 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికన్నా పాలమూరు రంగారెడ్డి మీద దయచేసి శ్రద్ధ పెట్టండి. ఇవాళ ముఖ్యమంత్రి గారు కొడంగల్కి వచ్చిపోయింది. నేను కొడంగల్ నారాయణపేట మక్తల్ స్కీమ్ని 30 నెలల్లో పూర్తి చేస్తా అన్నారు. ఈ ముఖ్యమంత్రిని నమ్మేది ఎట్లా? ఇదే మాట పాలమూరు రంగారెడ్డి కూడా చెప్పి చాలా నెలలు దాటిపోయింది. పోనీ కొడంగల్ నారాయణపేట మక్తల్కి ఏమైనా మంచి చేసిరా అంటే ఇక్కడ పాలమూరు రంగారెడ్డిలో 2.5 లక్షల ఎకరాలకు వచ్చే నీళ్లను తగ్గించి 1,00,000 ఎకరాలకు ఇవ్వడానికి ఆయన కొత్త పథకం పెట్టింది. నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, మా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన పాలసీని చెప్తా ఉన్నా. రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జూరాలను సోర్స్ పాయింట్గా తీసుకొని 10 లక్షల ఎకరాలకు తగ్గట్టుగా అక్కడ ప్రణాళికలేసి కొత్త ప్రాజెక్టును సిద్ధం చేసుకుంటాం. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడిను, జూరాలలో నీళ్ళు ఎక్కడ ఉన్నాయని. జూరాలలో వరద నీళ్ళు ఉంటాయి. 35 రోజులు ఉధృతంగా వరద వస్తుంది. ఆ వరద వచ్చినప్పుడు ఎవరికి ఎంత దమ్ముంటే అంత ఎత్తిపోసుకోవచ్చు. మనకు 2 టీఎంసీలకే జీవో ఉంటుంది, కానీ 5 టీఎంసీలకు తగ్గకుండా 35 రోజులు కూడా నీళ్ళు ఎత్తిపోసేటటువంటి వ్యవస్థను పాలమూరు రంగారెడ్డి జిల్లాల్లో చేస్తామని చెప్పి ఈ లక్ష్మీదేవిపల్లి గడ్డ సాక్షిగా మీ ఆడబిడ్డగా నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నా. ఎందుకంటే చేయొచ్చు, చేసే అవకాశం ఉంది, చేసేటటువంటి పరిస్థితి ఉంది, కానీ పాలకులకు చేసే మనసు లేదు. పెట్టినటువంటి డబ్బుల్ని సరిగ్గా వాడుకునేటటువంటి మనసు లేదు. తెలంగాణ యావత్తు కూడా నీళ్ల విషయంలో అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని సవరించడానికే, మన తెలంగాణ ప్రజల నీటి హక్కులను పరిరక్షించడానికే ఇవాళ తెలంగాణ రక్షణ సేన పుట్టుకొచ్చిందని చెప్పి తెలియజేస్తూ సిటీలో ప్రధాని మోదీ పర్యటనపై అధికారులతో సమీక్ష నిర్వహించారు కలెక్టర్ ప్రియాంక ఆలా. శాఖల వారీగా ఏర్పాట్లపై అధికారులతో స్పెషల్ రివ్యూ చేశారు. మే 10న పర్యటన ఏర్పాట్లను సమర్థవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ సెక్యూరిటీ, లా అండ్ ఆర్డర్పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్ మళ్లింపులపై పలు సూచనలు చేశారు. సభా ప్రాంగణంలో పారిశుద్ధ్య పనులు నిరంతరం చేపట్టాలని సూచించారు. వైద్య శిబిరాలు, అంబులెన్సులు అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో గత కొన్ని రోజులుగా అవినీతి జరుగుతోందన్న ఫిర్యాదులతో సోదాలు నిర్వహించారు. అవినీతి ఆరోపణలపై రంగంలోకి దిగిన ఏసీబీ కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ప్రాథమిక విచారణలో 2 అంశాల్లో అవినీతి జరిగినట్లు గుర్తించామన్నారు రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీసీపీ ఆనంద్. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగిందండి శంషాబాద్ తహసీల్దార్ ఆఫీస్లో. మాకు కొన్ని అలిగేషన్స్ వచ్చాయి. ఆ అలిగేషన్స్ ప్రకారము ఇక్కడ మేము సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. 1-2 డీవియేషన్స్ మేము ఫైండ్ అవుట్ చేసాము ఆల్రెడీ. ఒక 3-4 డీవియేషన్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. అవి కూడా మేము నివృత్తి చేసుకోవడానికి ఈ యొక్క సర్ప్రైజ్ చెక్ ఇంకా కొనసాగుతుందని నడుస్తూ ఉంది. ఎలిగేషన్స్ అంటే కంప్లైంట్స్ ప్లస్ బయట మిగతా ఇన్ఫర్మేషన్, సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కలిపి ఇక్కడ మా ఉన్నతాధికారుల ఆదేశం ప్రకారం రావడం జరిగింది. ఈ మొత్తం టోటల్ ఆఫీస్ పైన మేము ఇది సర్ప్రైజ్ చెక్ చేస్తాం. అందరి పైన చేస్తున్నాము. ఎక్కడ స్పెషల్గా వయలేషన్స్లో ఎవరు బాధ్యులైతే వాళ్ళ పైన చర్య ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ 2025 చట్టంపై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ బాలకృష్ణ. ప్రజలకు సులువుగా అర్థమయ్యేలా కొత్త చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ఈ చట్టంలో సుమారు 530 సెక్షన్లున్నాయన్నారు. ట్యాక్స్ స్లాబ్స్తో ఎలాంటి మార్పు లేదని, కేవలం ప్రజలకు సులువుగా అర్థమయ్యేలా
సెక్షన్లలో మార్పులు చేశారని చెప్పారు. కొత్త చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఇక కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం ఎవరు ట్యాక్స్ కట్టకుండా తప్పించుకోలేరన్న కమిషనర్ బాలకృష్ణతో చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. భారతదేశంలో ఇప్పటివరకు కూడా 1961 ఇన్కమ్ ట్యాక్స్ అనేది అమల్లో ఉండేది. కాకపోతే ఇన్ని సంవత్సరాల తర్వాత రానున్న పరిణామాలతో వల్ల కొత్త ఇన్కమ్ ట్యాక్స్ అనేది తీసుకొచ్చారు. అది ఇన్కమ్ ట్యాక్స్ 2025 అనేది కొత్తగా తీసుకురావడం జరిగింది. అసలు ఈ యాక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఏంటి, దాంట్లో కొత్తగా వచ్చినటువంటి మార్పులు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ బాలకృష్ణ ఉన్నారు. సార్తో ఒకసారి మాట్లాడదాం. సార్, ప్రధానంగా 1961 ఇన్కమ్ ట్యాక్స్కి ఈ ఇన్కమ్ ట్యాక్స్ 2025 ఉన్న ప్రధానమైన తేడా అంటే మీరు ఏం చెప్తారు? 1961 యాక్ట్ తర్వాత కాలాగ్రమణంగా చాలా మార్పులు వచ్చాయి ఇన్కమ్ ఎర్నింగ్స్లో కానీ వాటి ట్యాక్సేషన్లో కానీ. సో దీనివల్ల ఏమైందంటే రకరకాలుగా సెక్షన్స్ యాడ్ చేయాల్సి వచ్చింది, ప్రొవిజన్స్ యాడ్ చేయాల్సి వచ్చింది, అండ్ సో మెనీ టెక్నికల్ కాంప్లికేషన్స్ అన్నీ కూడా అందులో ఇన్సర్ట్ చేయాల్సి వచ్చింది. సో ఇన్కమ్ ట్యాక్స్ 2025 ప్రకారం ఏంటంటే మేము ఎక్కడైతే రిడెండెంట్ సెక్షన్స్ ఉంటాయో, అలానే అవసరం లేని ప్రొవిజన్స్ కానీ ఎక్స్ప్లెనేషన్స్ ఇవన్నీ తీసేసి ఈ నెంబర్ ఆఫ్ సెక్షన్స్ కూడా డ్రాస్టిక్గా తగ్గించి ఒక సింప్లిఫైడ్ యాక్ట్, అంటే ఒక కామన్ మ్యాన్ చదవగానే ఇది సెక్షన్ అర్థం చేసుకునే విధంగా తీసుకొని వచ్చాము. సో ద మెయిన్ పర్పస్ ఆఫ్ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఈస్ టు సింప్లిఫై, టు మేక్ ఇట్ ద పర్సన్ హూ ఈజ్ రీడింగ్ టు ఈజీ టు అండర్స్టాండ్. అండ్ ఇది యాక్చువల్గా 1925 యాక్ట్ అనేది కొత్త యాక్ట్ ఏం కాదండి. 1961 యాక్ట్, దానికి అంతకుముందు ఉన్న 1922 యాక్ట్, వీటి నుంచి తీసుకొచ్చి కాలానికి తగ్గట్టు కదా అండ్ ఈజీగా అందరికీ అర్థం విధంగా మేము ఈ మార్పులు తీసుకొని వచ్చాము. పాత చట్టంలో ఎన్ని సెక్షన్లు ఉండేవి సార్? ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన సెక్షన్లో ఎన్ని సెక్షన్లు ఉన్నాయి? పాత చట్టంలో సుమారుగా 800+ సెక్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు మేము 500 సెక్షన్ల వరకు కూడా తగ్గించగలిగాము. అలానే వాటికంటే ఎక్కువ ఏంటంటే మేము వీలున్నంత వరకు టేబులర్ ఫార్మ్స్, ఫ్లో చార్ట్స్ ఇవన్నీ కూడా ఇన్సర్ట్ చేయగలిగాము. సో దట్ ఎవరైనా ఒక పేరా మొత్తం చదివి అది అర్థం చేసుకొని లేదా డిఫరెంట్గా అర్థం చేసుకునే కంటే కూడా వాళ్ళు ఒక టేబుల్ చూసి అందులో కాలమ్స్ చూడగానే ఈజీగా వాళ్ళకి అర్థమైపోతుంది. ఇది మెయిన్ పర్పస్ అనమాట. ఇప్పుడు సామాన్య పబ్లిక్ దీని గురించి తెలుసుకోవాలంటే వాళ్ళు ఆన్లైన్లో ఎలా తెలుసుకోవాలి? అంటే మేము ఈ చాట్ బాట్ అనేది ఒకటి పెట్టాము, ఇందాక సార్ చెప్పినట్టు కూడా. వీటన్నిటి ఇవి కాకుండా మేము లాట్ ఆఫ్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉన్నాము. మా ఏమేంటంటే ఈ నాట్ ఓన్లీ ఈ బిగ్ సిటీస్ లైక్ హైదరాబాద్, విజయవాడ కాకుండా చిన్న చిన్న పట్టణాలకి కూడా మేము ఈరోజు 23 ప్లేసెస్లో మేము అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. సో అలానే ఇంకొన్ని రోజులు కూడా మా ఆఫీసర్స్ని ట్రైన్ చేయటము, అలానే ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ అసోసియేషన్తో కానీ ట్యాక్స్ బార్ అసోసియేషన్స్తో వీళ్ళ హెల్ప్తో వేరియస్ ప్రోగ్రామ్స్ చేసి ఒక కామన్ మ్యాన్కి జరుగుతున్న మార్పులకి గురించి ఒక అవగాహన తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. దీంట్లో టెక్నాలజీ కూడా మేము తీసుకొని టెక్నాలజీ హెల్ప్ కూడా తీసుకుంటున్నాము. ఏదైతే స్కాన్ చేసి కానీ చాట్ బాట్లో కానీ వీళ్ళు ఎవరైనా టెక్నాలజీ యూజ్ చేస్తే వాళ్ళ సెల్ఫ్ లెర్నింగ్లో కూడా వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. లేదంటే మా డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ట్రైన్ అవుతున్నారు అండ్ ట్యాక్స్ బార్స్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఇది ప్రతి డుక్ అండ్ కార్నర్ ఆఫ్ ఆల్ ద టౌన్స్ అండ్ ప్లేసెస్కి వెళ్ళడానికి మా ప్రయత్నం చేస్తున్నాం. ఈ కొత్తగా వచ్చిన చట్టంతో పబ్లిక్ కావచ్చు, లేకపోతే యంగ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వాళ్ళు కావచ్చు, వాళ్ళ మీద ఏమైనా పన్ను భారం తగ్గే అవకాశం ఏమైనా ఉంటుందా? దాంట్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా? అంటే మీకు మొదటిగా చెప్పినట్టు ఏంటంటే కొత్త యాక్ట్ పర్పస్ అనేది ట్యాక్స్ రేట్స్ మార్చడానికో స్లాబ్స్ మార్చడానికో ఇది కాదండి. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ పర్పస్ ఏంటంటే పాత ఇన్కమ్ ట్యాక్స్లోంచి అవసరం లేని ప్రొవిజన్స్, సెక్షన్స్, సబ్ సెక్షన్స్ ఇవన్నీ తీసేసి వీళ్ళంత వరకు ఒక ఫ్లో చార్ట్స్, టేబుల్స్ వీటితో సింపుల్గా అర్థమయ్యేది. కాబట్టి ఈ కొత్త చట్టం వల్ల ఇమీడియట్గా అయితే ట్యాక్స్ రేట్స్లో కానీ ట్యాక్స్ పేమెంట్స్లో అయితే వచ్చే మార్పులు అయితే ఏమీ ఉండవు. అండ్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం కూడా అవసరాలకు తగ్గట్టుగా ఫైనాన్స్ యాక్ట్లో ట్యాక్స్ రేట్స్ చేంజ్ చేస్తూ ఉంటారు, ఇంక్రీజ్ చేస్తారు, తగ్గిస్తారు. కానీ కొత్త యాక్ట్ వల్ల అయితే వచ్చే ట్యాక్స్ రేట్స్ అయితే మార్పు అయితే ఏం లేదండి. ఇది ఓన్లీ సింప్లిఫికేషన్ ప్రాసెస్ సో దట్ ఎవ్రీబడి విల్ అండర్స్టాండ్ ఇట్ మోర్ ఈజీలీ అండ్ విల్ బికమ్ మోర్ ఈజీలీ కంప్లయబుల్ టు ది ట్యాక్స్ పేమెంట్స్. అది ఇన్కమ్ ట్యాక్స్ నుంచి తప్పించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ఎట్లా ఉంటుంది? ఇన్కమ్ ట్యాక్స్ నుంచి తప్పించుకోవటం అంటే మాకు డేటా చాలా వస్తూ ఉందండి. ఇప్పుడు మీరు చూస్తే ఏదైనా ప్రాపర్టీ పర్చేస్ చేసినా, క్రెడిట్ బిల్ పే చేసినా, ఫారిన్ ట్రావెల్ పే చేసినా కూడా ఈ డేటా అంతా కూడా మాకు వస్తూ ఉంది. ఈ డేటాని మేము అనలైజ్ చేస్తాము అండ్ ఈవెన్ లేటెస్ట్ టైమ్స్లో అయితే ఏఐ హెల్ప్ కూడా తీసుకుంటున్నాము. దట్ విల్ గివ్ ఆల్ ద ఫ్లాగ్స్ అనమాట. సో మీరు రిటర్న్ ఫైల్ చేసే ముందు మీరు 26 ASతో వెరిఫై చేసుకోండి. మీకు ఈ ఫైనాన్షియల్లో ఈ ట్రాన్సాక్షన్స్ జరిగాయి, దీనికి అనుగుణంగానే మీరు రిటర్న్స్ ఫైల్ చేయడానికి మనం చెప్తా ఉన్నాము. సో దాదాపుగా అందరూ కూడా ఇప్పుడు మీకు గమనించింది ఏంటంటే వాళ్ళ రిటర్న్స్ ట్రాన్సాక్షన్
ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కాబట్టి దానికి అనుగుణంగానే రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు. దానివల్ల మా ట్యాక్స్ రేట్స్ కూడా మీరు గమనిస్తే చాలా పెరిగాయి ఈ మధ్య. ఇది కాకుండా కూడా వాళ్ళు ఎవరైనా ఇగ్నోర్ చేసిన తర్వాత కూడా డిపార్ట్మెంట్ ఒక వెరిఫికేషన్ చేసి మళ్ళీ ఒక పొలైట్గా ఒక లెటర్ పంపిస్తూ ఉంది. మీరు ఈ సంవత్సరం ఈ ట్రాన్సాక్షన్ చేశారు కానీ మీరు ఫైల్ చేసిన రిటర్న్లో ఇది రిఫ్లెక్ట్ కావటం లేదు కాబట్టి మీరు ఈ రిటర్న్ ఏదైనా అప్డేట్ చేసుకుంటారా, అప్డేట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నాము. సో ఈ విధంగా అప్డేట్ అవకాశం వల్ల కూడా మాకు కొన్ని వేల కోట్లు మళ్ళీ ఫర్దర్గా ట్యాక్సెస్ కూడా వస్తూ ఉన్నాయి. అంటే వీలున్నంత వరకు వాలంటరీ కంప్లైంట్స్ కోసం మేము ప్రమోట్ చేస్తూ ఉన్నాము. వీలున్నంత వరకు రిటర్న్ ఫైల్ చేయడానికి ముందు మీకు ఏమేమి డేటా ఉందో కూడా మేము చూపిస్తున్నాం. ఇది కాకుండా కూడా ఇంకా మొండిగా ఎవరన్నా మేము మా ట్రాన్సాక్షన్స్ మేము కవర్ చేసుకుంటా ఉంటే అప్పుడు మేము మాకున్న రిస్క్ అసెస్మెంట్ అంటారు. రిస్క్ అసెస్మెంట్ ప్రకారం కేసెస్ పికప్ చేసి ఆ పికప్ చేసిన కేసెస్ స్క్రూటినైజ్ చేసి ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా తగు విధంగా కూడా మేము ట్యాక్సేషన్ తీసుకొస్తున్నాము. పబ్లిక్ ఈజీగా అర్థమయ్యేలా ఒక ట్యాబ్లెట్ ఫ్యామ్లో తీసుకొచ్చామని చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో చందు, V6 హైదరాబాద్. యూత్లో ఇప్పుడు న్యూ లైఫ్ స్టైల్ ట్రెండ్ నడుస్తుంది. ఇది సోషల్ మీడియాలోనూ బాగా పాపులర్ అవుతుంది. అదే డైట్ కోక్ పార్టీలు. రెగ్యులర్ పార్టీ కల్చర్కు భిన్నంగా ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న ఈ కాలంలో తక్కువ క్యాలరీల పానీయాలతో స్టైలిష్ గెట్ టుగెదర్స్ నిర్వహించడం యువతలో ఫ్యాషన్గా మారింది. ముఖ్యంగా మెట్రో నగరాల్లోని రెస్టారెంట్లు, కెఫేలు, పబ్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కలిసి ఈ ట్రెండ్ను మరింత వైరల్ చేస్తున్నారు. సాధారణంగా పార్టీలంటే హై క్యాలరీ డ్రింక్స్, ఆల్కహాల్, జంక్ ఫుడ్ అనే భావన ఉంటుంది. అయితే ఇప్పుడు ఫిట్నెస్ ను ప్రాధాన్యంగా చూసే యువత తక్కువ చక్కెర, తక్కువ క్యాలరీల పానీయాలను ఎంచుకుంటోంది. ఈ నేపథ్యంలో డైట్ కోక్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఈ పార్టీలో డైట్ కోక్ తో తయారు చేసిన మాక్టైల్స్, లైట్ స్నాక్స్, ఫిట్నెస్ ఫ్రెండ్లీ ఫుడ్ ఐటమ్స్, మ్యూజిక్, ఫోటో బూతులు ప్రత్యేకంగా ఉంటాయి. స్టే ఫిట్, స్టే సోషల్ అనే కాన్సెప్ట్తో ఈ ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. ఆరోగ్యంపై అవగాహన పెరగడం, జిమ్ కల్చర్ విస్తరించడం, సోషల్ మీడియాలో ఫిట్ లుక్పై పెరుగుతున్న ఆసక్తి ఇవన్నీ ఈ ట్రెండ్కు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. డైట్ కోక్లో చక్కెర లేకపోవడం, తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల గిల్ట్ ఫ్రీ డ్రింక్గా చాలా మంది భావిస్తున్నారు. ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్, ఐటీ ఉద్యోగులు, ఫ్యాషన్ మరియు ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్లు ఈ ట్రెండ్ను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, స్నాప్చాట్ వంటి ప్లాట్ఫామ్లలో #డైట్ కోక్ పార్టీ, #జీరో షుగర్ వైబ్స్, #ఫిట్ అండ్ ఫన్ వంటి హ్యాష్ట్యాగులు భారీగా ట్రెండ్ అవుతున్నాయి. పార్టీ ఫోటోలు, రీల్స్, ఏం తాగుతున్నావో కంటే ఎలా కనిపిస్తున్నావో ముఖ్యమనే క్యాప్షన్లు యువతను మరింత ఆకర్షిస్తున్నాయి. ఇన్ఫ్లుయెన్సర్లు తమ ఫాలోవర్లకు హెల్తీ పార్టీ లైఫ్ అనే సందేశాన్ని ఇస్తూ ఈ బ్రాండ్కు ప్రత్యేక గుర్తింపు తెస్తున్నారు. ఈ ట్రెండ్ను వ్యాపార అవకాశంగా కూడా రెస్టారెంట్లు చూస్తున్నాయి. ప్రత్యేక డైట్ కోక్ నైట్స్, జీరో షుగర్ ఈవినింగ్స్, ఫిట్నెస్ పార్టీ థీమ్స్ పేర్లతో ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల జిమ్ సభ్యులకు ప్రత్యేక డిస్కౌంట్లు కూడా ఇస్తున్నారు. బ్రాండ్ ప్రమోషన్లలో భాగంగా ఫుడ్ బ్యాగర్లు, ఫ్యాషన్ క్రియేటర్లు, డీజే ఈవెంట్లను కూడా జత చేస్తున్నారు. దీంతో ఈ పార్టీలు కేవలం డ్రింక్కు పరిమితం కాకుండా ఒక సోషల్ స్టేటస్ గా మారుతున్నాయి. డైట్ కోక్లో సాధారణ కోక్తో పోలిస్తే తక్కువ క్యాలరీలు ఉన్నా కృత్రిమ స్వీట్నర్స్ వినియోగంపై మితిమీరిన ఆధారపడకూడదంటున్నారు ఎక్స్పర్ట్స్. అప్పుడప్పుడు తీసుకోవడం సమస్య కాకపోయినా దీనిని పూర్తిగా హెల్తీ డ్రింక్ గా భావించడం సరైంది కాదని చెబుతున్నారు. To be honest, people say zero sugar, zero diet, everything. But I feel there'll be something mixed in that. There's nothing called like zero sugar, zero diet. If you want to have cold drink, have a juice, have a fruit juice, is what I feel. So I am against of cold drink. I myself never. ఒకప్పుడు పార్టీలంటే కేవలం వినోదం మాత్రమే. ఇప్పుడు వాటిలో ఫిట్నెస్, ఫ్యాషన్, సోషల్ మీడియా ఇమేజ్, లైఫ్ స్టైల్ ఆల్ ఇన్ వన్ ప్యాకేజీగా మారుతున్నాయి. డైట్ కోక్ పార్టీలు ఆ మార్పుకు ప్రతీకగా నిలుస్తున్నాయి.